సభాధ్యక్షుడు మిత్రుడు భరత్ గారు, యువగలం గద్దార్ యువగలం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కొల్లూరు సత్తన్న గారు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అమ్మలు, అక్కలు, అన్నా తమ్ముళ్ళు, విద్యార్థి మేధావులు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, గద్దార్ భవన్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ తెల్లాపూర్ గ్రామంలో 11 రోజులు సంతాప దినాలు జరిపి ఆ సంతాప దినాలలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ సిఎల్పి నాయకుడు, ప్రస్తుత డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఆనాడే ఇక్కడ శృతివనం కావాలి, ఈ యొక్క శృతివనానికి పూర్తి మద్దతు ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఆనాడే ఇక్కడ ఈ స్థలంలో గద్దార్ విగ్రహానికి పునాది జరిగింది. మరి నన్ను కొంతమంది వీడియో మన టీవీలో చూసుకుంటూ మీ గ్రామంలోనే తెల్లాపూర్ లో గద్దార్ విగ్రహాన్ని పెట్టడానికి కారణాలు ఏంటన్నారు. మిత్రులారా, ఈ గ్రామంలో 40 సంవత్సరాల కిందటనే ఈ గ్రామానికి గద్దార్ గారు నుంచి జననాట్య మండలి ద్వారా అనేక మంది ఆనాడున్న యువకులు కుమారగౌడ్ గారు, సత్యన్న గారు, బాలన్న గారు, నరసింహారెడ్డి గారు, మాధవరెడ్డి గారు ఆనాడు ఆయన స్ఫూర్తితోని ఎక్కడో విధంగా అన్ని గ్రామాలలో మిత్రులారా, విద్యార్థులారా, ఈ గ్రామంలో పెట్టడానికి చెప్తున్నా, ఈ గ్రామంలో 2 భాష పద్ధతి లేదు. ఈ గ్రామంలో 2 విగ్రహాలు ఉన్నాయి. పక్కన నుంచి అంబేద్కర్ 2 విగ్రహాలు ఉన్నాయి. ఈ గ్రామంలో కుల, మత, ప్రాంత, వర్గ విభేదాలు లేకుండా, రాజకీయ విభేదాలు లేకుండా ఈ గ్రామంలో అందరం కలిసి అన్నదమ్ములు లేక ఉంటారు గ్రామంలో. అందుకే ఈ గ్రామంలో ఆనాడు పార్వతీ కుమార్ సర్పంచ్ గా ఉన్నప్పుడు 40 ఎకరాలు 2 ఎకరాల భూమిని ఆనాడు ప్రాంతంగా తీసుకున్నాం. మరి మీకు ఆనాడు 2002 సంవత్సరంలో మీకు తెలుసో తెలియదు కానీ ఈ గ్రామంలో 4 కాలనీలకు 4 మహానుభావులు పెరగడం జరిగింది. ఒకటి జ్యోతిబా పూలే కాలనీ, ఒకటి కొమరం భీము కాలనీ, ఒకటి అంబేద్కర్ కాలనీ. ఆనాడే మరి మహిళా మండలి భవనాన్ని కూడా సావిత్రిబాయి పూలే వేయడం జరిగింది. దీనికి అందరికీ ఈ గ్రామంలో మామూలు ముందు నడిపించిన మాగని ప్రజలైన వాళ్ళు గద్దార్ స్ఫూర్తితోని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందుకే గ్రామంలో గద్దార్ అంటే ప్రేమ. ఆ గద్దార్ గారికి తెల్లాపూర్ గ్రామానికి అవినాభావ సంబంధం ఉన్నది. ఆ అవినాభావ సంబంధంతోనే 10 రోజులుగా ఈ గ్రామంలో గద్దార్ గారి విగ్రహాన్ని శంకుస్థాపన ఆవిష్కరణకు పనులు జరుగుతుంటే అనేక రకమైన అడ్డంకులు పెట్టిన మాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉన్నదని 600 అయినా 31 నాడు 4 గంటలకు గద్దార్ గారి విగ్రహం ఆవిష్కరణ జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క అధికారులు ఆనాడు సిఎల్పి భట్టి విక్రమార్క గారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమ గారు మాట ఇచ్చిందో మాట పైన నిలబడి మాకిచ్చిన 1072 గుంటలు కాదు, 1072 గజాలు కాదు, 9 గుంటలు కాదు. ఈ గ్రామంలో ఆనాడు జననాట్య కళామండలి ఎలాగైతుందో ఈనాడు కూడా కల్చర్ అనుకుంటున్నాం. ఇక్కడ ఈ వరంగల్ పైన ఉన్న ఆ భూమి చుట్టుముట్టు కూడా వాకింగ్ ట్రాక్ చేసి ఇక్కడ మీరు ఒక స్మృతివనం పెట్టాలని కోరుతున్నాం. ఇక్కడ కల్చర్ పోవడం వల్ల ఆనాడు తెల్లాపూర్ గ్రామంలో పాత స్కూల్లో మేము చిన్నగా ఉన్నప్పుడు జననాట్య మండలి చేస్తుంటే కిటికీలు కలిసి చూసేవారు. అట్లా కాకుండా ఈ ప్రాంతంలో అందరికీ కూడా కల్చర్ ద్వారా అందరూ కూడా చైతన్యం చేయాలనే ఉద్దేశమే దీని ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్తామని, ఇంకా సమయము తక్కువ ఉన్నది, అనేక మంది మాట్లాడాలి అని సమయం లేదు అధ్యక్షుడు. మరి ఇంకా మనమోసారి కూడా ఈ యొక్క కల్చర్ నిర్మించుకున్న తర్వాత నిర్మించుకోవడానికి పోరాటం
నేను అనుకుంటున్నా చాలా మంది మంత్రులు వచ్చాక మాట్లాడతారు, మా పెద్ద మనుషులు వాళ్ళు కూడా వాళ్ళు కూడా చెప్తారు. ఈ యొక్క కల్చరల్ కు 323 14 సర్వే నెంబర్లో ఎంతైతే ఖాళీ స్థలం ఉందో దాన్ని కల్చరల్ తీయాలని మా పెద్ద మనుషులప్పుడు మంత్రులు మాట్లాడతారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై భీమ్.